తొలకరి జల్లులు కానే కావు. మండు వేసవిలో అకాల వర్షాలు. ఈ సీజన్లో 4 చిను జల్లులు పడిచేసరికి వజ్రాల కోసం అన్వేషణ మొదలుపెట్టేశారు కొంతమంది. ఎన్టీఆర్ జిల్లాలోని కృష్ణానది పరివాహక ప్రాంతంలో వజ్రాల కోసం వెతుకులాట కొనసాగుతోంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో జోరుగా వజ్రాల కోసం అన్వేషణ జరుగుతోంది. కంచకచర్ల మండలం పరిటాల, చందర్లపాడు మండలం గుడిమెట్ల ప్రాంతాల్లో కృష్ణానది ఒడ్డున వజ్రాల కోసం వెతుకులాడుతున్నారు స్థానికులు. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా నేల తడవడంతో వజ్రాలు బయటపడే అవకాశం ఉందని భావించిన ప్రజలు పరిటాల, రామన్నపేటకు వెళ్లి డైమండ్స్ కోసం మట్టిని తవ్వుతున్నారు. తవ్విన మట్టిని అణువణువు గాలిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా వజ్రాల కోసం అన్వేషణ కొనసాగుతూ వచ్చింది. పరిటాల చెరువు పరిసర పంట పొలాలు, గుడిమెట్ల శివార్లు, కృష్ణానది ఒడ్డున ఉన్న కొండ ప్రాంతాల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి. చుట్టుపక్కల జిల్లాలే కాకుండా గుంటూరు, ఖమ్మం, ప్రకాశం జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా వందలాది మంది వచ్చి వజ్రాల కోసం గాలిస్తున్నారు. గతంలో ఇక్కడ విలువైన వజ్రాలు లభించాయని పరిటాల ప్రాంతవాసులు చెబుతున్నారు. బైపాస్ రోడ్డు నిర్మాణ సమయంలో కూడా కోట్ల రూపాయల విలువైన వజ్రాలు దొరికినట్లు ప్రచారం జరిగింది. వర్షాలు వచ్చాయి కదా, ఇక్కడ పరిటాల్లో వజ్రాలు దొరుకుతాయి అంటే వచ్చామండి. 3 రోజులు అయింది. 3 రోజుల నుంచి చేరుతామన్నాం. రంగురాళ్ళు, వజ్రాలు మా పక్కన వాళ్ళకి 2 దొరికాయండి. పరిటాల చెరువులో వజ్రాలు దొరుకుతున్నాయంటే గత కొంతకాలంకి మంచి ఎతుకుతూనే ఉన్నాము. ఏం లేదు, రంగురాళ్ళే దొరుకుతున్నాయి. భోజనం తెచ్చుకొని సాయంకాలం వరకు ఉండిపోతున్నాం. కానీ మాతో పాటు చాలామంది వస్తారండి. అందరం కలిసి ఎతుకుతూనే ఉంటాం. ఎంతవాటికి రంగురాళ్లే దొరికినాయి కానీ అసలైన వజ్రం మేము చూడలేదు. చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామం సమీపంలో కృష్ణానది ఒడ్డున ఎత్తైన కొండలు ఉన్నాయి. వర్షాలు పడుతుండటంతో ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. చిన్న వజ్రమైనా దొరుకుతుందన్న ఆశతో వందలాది మంది గుడిమెట్ల గుట్టపై తవ్వుతున్నారు. వర్షం కురిసిన మర్నాడు ఎక్కువ మంది ఈ పనిలో నిమగ్నమవుతున్నారు. తెల్లవారుజాము నుంచి చీకటి పడే వరకు ఇదే పని. వర్షానికి మట్టి పైభాగం కొట్టుకుపోయి పొర కింద ఉండే వజ్రాలు బయటపడతాయని వీరంతా విశ్వసిస్తారు. మట్టిని తవ్వుతూ నిశితంగా పరిశీలిస్తూ మెరుస్తున్న రాళ్లను, రంగురాళ్లను ఏరుతున్నారు. ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయి అంటే గుడిమెట్లు వచ్చి ఒక 15 రోజులు అవుతుంది. ఇక్కడ దొరుకుతాయి అని ఆశతో ఏరుతున్నాం. కొంతమందికి అయితే దొరుకుతున్నాయి. ఇక్కడ కృష్ణానది ఒడ్డున గుడిసెలు వేసుకొని ఉంటామండి. ఇక్కడ పనులు ఏం లేవు కదా, అందుకని ఇప్పుడు వచ్చి ఇక్కడే ఉంటున్నాం. ఇక్కడ పేటాలు వజ్రాలు చెప్పి వచ్చినాం. వచ్చి 4 రోజులు ఉంటాం. హోటల్లో తినుకుంటాం, చూసుకుంటాం పొలం మీద. స్థానికులైతే లంచ్ బాక్సులు తీసుకుని వెళ్తారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారైతే నది ఒడ్డున వంట చేసుకుంటారు. వీరి నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని కొందరు దొరికినవి వజ్రాలా లేకపోతే మామూలు రాళ్లా అని గుర్తించేందుకు రాళ్ల పరిశీలన పేరుతో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు రాళ్ల పరిశీలన పేరుతో డబ్బులు గుంజే వాళ్లను ఖాళీ చేయించారు.